హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు పొలంకి వెళ్దామని చెప్పి బయలుదేరాము. సో వెళ్ళే దారిలో అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. ఇది అండ్ దాని పక్కనే ముత్యాలమ్మ దేవి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే ముత్యాలమ్మ దేవి టెంపుల్. సో ఈ రెండు టెంపుల్స్ దర్శనం చేసుకొని బయలుదేరాము. యాక్చువల్లీ తొందరగా బయలుదేరదాం అనుకున్నాం కానీ బాగా లేట్ అయిపోయింది మార్నింగ్ లేచి రెడీ అయ్యేసరికి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఆర్డిటి స్టేడియం అనమాట. ఇక్కడ నుంచి మన పొలంకి వెళ్ళడానికి 20 to 25 మినిట్స్ టైం పడుతుంది. సో వచ్చేసామన్నమాట మన ఊరికి. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, వెంకటగారిపల్లి అని చెప్పి, అదే మా ఊరు. సో ఊరికి ఎంటర్ అవ్వగానే చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి. లైక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని రకాల పొలాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఒక లైన్ అంతా అరటి చెట్లు ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్ అంతా అరటి చెట్లే ఉన్నాయి. అండ్ ఇంకొక లైన్ మొత్తం ఆరెంజెస్ ట్రీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆరెంజెస్ ట్రీసే. ఫ్రూట్స్ కూడా చాలా బాగా కాచాయి ఈ చెట్లన్నిటికీ కూడా. సో ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాలి మా పొలంకి. సో యాక్చువల్లీ మేము బయలుదేరేటప్పుడు ఎండ చాలా ఎక్కువ ఉండే, కానీ వన్స్ ఊర్లోకి ఎంటర్ అయ్యాక క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా మారిపోయింది. సో వచ్చేసామన్నమాట మన పొలంకి కూడా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన అన్న వాళ్ళ పొలం అనమాట. సో ఇదంతా టమోటా చెట్లు వేశారు. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు టమోటా చెట్లే అన్నీ కూడా. ఈ టమోటా చెట్లు వేసి 10 days మాత్రమే అయింది, అందుకే చాలా షార్ట్గా ఉన్నాయి. ఇక 10 days అయింది కాబట్టి దీనికి కొంచెం ఫర్టిలైజర్స్ పెట్టాలని చెప్పి ఈరోజు వచ్చామన్నమాట. సో ఫర్టిలైజర్స్ కలుపుతున్నారు ఇక్కడ. మూడు కేజీలు ఎకరాకు 3 ఎకరాలు తక్కువ ఉంది కదా, 3 ఎకరాలు తక్కువ ఉంది కదా, అందుకు 2 ఎకరాలు. ఫర్టిలైజర్స్ అన్నీ కలుపుతున్నారనమాట. మనకి అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అది ఎంత వైట్ ఉంటే ప్లాంట్ అంత హెల్దీగా ఉన్నట్టు అర్థం మనకి. ఆల్రెడీ టమోటా చెట్లకి పూలు కూడా కాచేసాయి. యూజువల్లీ పూలు మనకి 2 టైప్స్ ఉంటాయి కదా, మెయిల్ అండ్ ఫీమేల్. ఫీమేల్ నుంచే మనకి కాయ కానీ పండు కానీ రావడం జరుగుతుంది. మెయిల్ అనేది ఆటోమేటిక్గా రాలిపోతుంది. చాలా పూలు అయితే వచ్చేసాయి టమోటా చెట్లకు ఆల్రెడీ. అండ్ టమోటా చెట్లకి పెద్ద వాటర్ కూడా అవసరం ఉండదు, డ్రిప్ ఇరిగేషనే సరిపోతుంది. సో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ అంతా కూడా సప్లై అయిపోతుంది. ఇప్పుడు మనకి డే 10 కాబట్టి నడవడానికి ఇంత గ్యాప్ అన్నా ఉంది. యూజువల్లీ డే 40, డే 45 కనుక అలా వచ్చామంటే అసలు ఇంత నడవడానికి గ్యాప్ కూడా ఉండదు. మధ్యలో ఇవన్నీ బెండకాయ చెట్లు కూడా పెట్టారనమాట ఊరికే అలాగా. అండ్ యూజువల్లీ మనకి టమాటో చెట్లు రావడానికి 90 days టైం పడుతుంది. ఇప్పుడు మనకి ఇది డే 10 ప్లాంట్, ఆల్మోస్ట్ డే 10, డే 12 ప్లాంట్. సో ఇప్పటి నుంచి మనకు ఒక 3 monthsలో మనకి మొత్తం క్రాప్ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ అక్కడ కనిపిస్తున్నది మీకు ఉడతది గూడు అనమాట. అది ఆల్రెడీ గాలి కింద పడిపోయిందంట. సో ఉడత వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి దాని ప్లేస్లో అది పెట్టుకుంది దాని గూడుని. సో అన్న వాళ్ళకి ఒక వైపు అంతా టమోటా చెట్లు ఉంటే ఇంకో వైపు అంతా ప్రొమోగనేట్ క్రాప్ అనేది ఉంది. ఆ ప్లాంట్స్ని చూసి ఎండిపోయినాయని అస్సలు అనుకోకండి, అవి పెస్టిసైడ్ స్ప్రే చేసి కటింగ్కి పెట్టారు క్రాప్ మంచిగా రావాలని చెప్పి. సో ఆల్రెడీ క్రాప్కి ఫ్లవర్స్ అన్నీ కూడా వచ్చేసాయి, వాటికి కనిపిస్తున్నవన్నీ ప్రొమోగనేట్ ఫ్లవర్సే. అండ్ మీరు ఆ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ కనుక చూసారంటే అస్సలు ఎవరు తినాలనుకోరు, అంత అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ వాడతారు ప్రొమోగనేట్ ట్రీకి. సో అన్న వాళ్ళకి ఇటువైపు అంతా టమోటా చెట్లు ఉంటే ఇటువైపు అంతా ప్రొమోగనేట్ ట్రీస్ ఉన్నాయన్నమాట, రెండు వైపులా కూడా. అండ్ పొలంలో అక్కడక్కడ వెజిటేబుల్స్ కూడా వేశారు, లైక్ బీరకాయ కానీ, సొరకాయ కానీ, బెండకాయ కానీ, చామంతి పూల చెట్లు కూడా ఉన్నాయి దారిలో మనకి. అండ్ మేము కూడా ఇంట్లో కొన్ని చెట్లకి ఎర్రమన్ను తక్కువ వచ్చిందని చెప్పి ఎర్రమన్ను తీసుకొని వద్దామని చెప్పి సంచులో ఎర్రమన్ను అంతా కలెక్ట్ చేస్తున్నాము. మేము ఇంట్లో లైక్ కొత్తిమీర, మెంతికూర, చుక్కాకు, అట్లీస్ట్ ఆకుకూరలన్నా పెంచుకుందామని చెప్పి నేను కూడా ఎర్రమన్ను కూడా తీసుకొచ్చానమాట. ప్లస్ భీమన అమావాస్య పండగ కూడా ఉంది. సో దేవుడివి విగ్రహాలు చేయడానికి మాకు కూడా మట్టి కావాలి. సో అన్నిటికీ సరిపోతుంది కదా అని ఒకేసారి మట్టి తెచ్చేసుకున్నాము. ఇంక ఈవినింగ్ అలా అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళాము, మధ్యాహ్నం ఏమీ తినలేదు. ఇంక ఈవినింగ్ అయిపోయింది, చాలా ఆకలేస్తుంది అప్పటికే. ఇంకా సరే అని చెప్పి అన్న వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి రిటర్న్ బయలుదేరిపోయాము. సో రిటర్న్ దారిలో వెళ్ళేటప్పుడు ఏదైనా తిందామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట రిటర్న్. మేము అనంతపూర్ రీచ్ అయ్యేసరికి 4:35 అయిపోయింది. నాకైతే చాలా ఆకలి వేస్తుంది అప్పటికే. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళాం పొలంకి, ఈవినింగ్ 5 అయిపోయింది వచ్చేసరికి. ఫస్ట్ తిందామని చెప్పి ఎక్సోటికా అనే ప్లేస్లో కార్ ఆపామన్నమాట. యూజువల్లీ ఈ ప్లేస్ ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది, లైట్స్ అంతా ఆన్ చేసి మ్యూజిక్ ప్లే అవుతా, ఈవెన్ చాలా బర్త్డే పార్టీస్ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. బట్ మేము వెళ్ళింది ఎటు కానీ టైం కాబట్టి జనాలు ఎవ్వరూ లేరు అసలు. సరే ఫస్ట్ లోపలికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళి మేము ఒక స్టార్టర్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసాము.
తిన్నాము. స్టార్టర్ అయితే చాలా బాగుంది కానీ బిర్యానీ నాకేమంత అనిపించలేదు. ఇంకొంచెం స్పైసీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటే బిర్యానీ చాలా బాగుండేది అనిపించింది. సో ఇంకా బిర్యానీ అండ్ స్టార్టర్ తినేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ మినీ వ్లాగ్. మీకు డే 45 అండ్ డే 90 క్రాప్ కూడా చూపిస్తాను అనమాట టమోటా చెట్లది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై పీపుల్.